కాలరాత్రి. ప్రపంచంలో మనం ఎన్నో వింతల గురించి వింటుంటాం. అలాంటి ఒక వింతైన ప్రదేశం పేరు హుబ్లీ. హుబ్లీ అనే నగరంలో చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తుంటారు. అయితే ఇక్కడ సంవత్సర కాలంలో 6 నెలలు పగలు మరియు 6 నెలలు చీకటిగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే జనం చీకటి కాలం రాగానే అందరూ ఊరి విడిచి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉండే ఆత్మలకు భయపడి వెళ్తుంటారు. అయితే మరో 2 రోజుల్లో పగటి కాలం పూర్తి కావస్తుంది. కాబట్టి అక్కడ ఉండే ప్రజలందరూ వేరే చోటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఆ నగరంలో ఉంటున్న ఒక కుటుంబం కేశవరావు కుటుంబం. మనవడా, నీ బట్టలన్నీ సర్ది పెట్టుకో. మరో 6 నెలల వరకు ఇక్కడికి తిరిగి రాము కదా మనం. అలాగే తాతయ్య, ఇంతకీ నాకొక డౌట్. మరో 6 నెలలు చీకటి కదా, అప్పుడు నిజంగా దయ్యాలు ఉంటాయా ఇక్కడ? అలా నవీన్ అన్న మాటలకు కేశవరావు నవ్వుతూ, అంత అనుమానంగా ఉంటే ఇక్కడే ఉండిపోరా, అప్పుడు తెలుస్తుంది దయ్యాలు ఉన్నాయో లేవో అని. అమ్మో వద్దు వద్దు అని వారు నవ్వుకుంటూ ఉండగా అక్కడికి కేశవరావు కొడుకైన సురేష్ వచ్చి బయటికి వెళ్తున్నా అని చెబుతాడు. ఇక ఆ తర్వాత సురేష్ తన భార్య సుమతితో కలిసి ఇంటి బయటకు వెళ్తాడు. అలా ఆ ఇద్దరూ నడుస్తూ చుట్టుపక్కల చూడగా అప్పటికి చాలా ఇళ్లకు తాళాలు వేసి జనాలు ఖాళీ చేసి ఉంటారు. ఏవండి, చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారు కదా? అవును సుమతి, ఇక రేపే చివరి బస్సు వస్తుంది, కాబట్టి మనం అన్ని సిద్ధం చేసుకుని ఉండాలి. సరేనండి. అలా వారు కాసేపు మాట్లాడుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సుమతి తన కూతురైన రమ్యతో కలిసి బట్టలన్నీ సర్దుకుంటుంది. అలా మరుసటి రోజు అందరూ కలిసి ఇంటి నుండి బయలుదేరి బస్ వచ్చే చోటు వద్దకు వెళ్తారు. అక్కడ వారితో పాటు కొంతమంది జనాలు నిలబడి బస్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఇంతలో కేశవరావు ఊపిరి అందుకోవడానికి ఇబ్బంది పడుతుండగా అది గమనించిన సురేష్ తన భార్యతో, సుమతి, నాన్న మందుల డబ్బా ఇవ్వు, ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఏం పర్లేదురా, బానే ఉన్నానులేరా. కేశవరావు అలా అంటూ ఉండగా సుమతి బ్యాగ్ తెరిచి చూడగా అందులో మందుల డబ్బా కనబడదు. ఏవండి, మావయ్య గారు మందుల బాక్సు ఇంట్లోనే మర్చిపోయా అనుకుంటా, ఇందులో లేదు. నీకు ముందే చెప్పే కదా అన్ని చూసుకోమని, అంత అశ్రద్ధగా ఉంటే ఎలా అని సురేష్ తన భార్య మీద కోప్పడి బస్ వచ్చేలోపు తిరిగొస్తా అని చెప్పి మందుల డబ్బా తీసుకురావడానికి అక్కడ నుండి బయలుదేరుతాడు. అయితే సురేష్ వెనుక అతడి కూతురు రమ్య కూడా వెళ్తుంది. అలా వారిద్దరూ వేగంగా నడుస్తూ కాసేపటికి ఇంటికి చేరుకుంటారు. అప్పుడు ఇద్దరూ కలిసి మందుల బాక్స్ ఎక్కడుందో అని ఇంట్లో వెతుకుతుంటారు. రమ్య, మందుల బాక్స్ ఆ గదిలో ఉందేమో చూడు. అలాగే నాన్న. అలా ఇద్దరూ ఇంటి వద్ద ఉండగా మరోవైపు సుమతి వాళ్ళు కంగారు పడుతుంటారు. సరిగ్గా ఆ సమయంలోనే బస్ అక్కడికి చేరుకోవడంతో అందరూ కూడా బస్ ఎక్కుతుంటారు. అయితే అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుని వెలుగు కొద్ది కొద్దిగా తగ్గడం మొదలవుతుంది. అప్పుడు బస్ డ్రైవర్ కేశవరావుతో, ఇదిగో పెద్దయ్య, త్వరగా బస్ ఎక్కండి, ఇక్కడే ఉంటే మనకే ప్రమాదం, చీకటి పడేలా ఉంది. మా వాళ్ళు ఇద్దరున్నారు బాబు, కాసేపు ఆగు బాబు, వచ్చేస్తాడు. సరే అనుకుని డ్రైవర్ వారి కోసం ఎదురు చూస్తుంటాడు. అలా సమయం గడుస్తున్న కొద్దీ బస్ లోపల ఉన్న జనాల్లో కంగారు మొదలై డ్రైవర్ ని బండి స్టార్ట్ చేసి వెళ్ళమని కేకలు వేస్తుంటారు. పెద్దయ్య, మీరు వస్తే రండి, ఇక బండి ఆపడం కుదరదు అని డ్రైవర్ అనగా సుమతి వాళ్ళు ఏం చెప్పలేక మౌనంగా ఉంటారు. దాంతో చివరి బస్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక కేశవరావు చీకటి పెరిగేలా ఉందని చెప్పి కోడలు మనవడిని తీసుకుని దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి వెళ్తారు. మరోవైపు రమ్యకు మంచం కింద మందుల బాక్స్ దొరకడంతో హాల్లో ఉన్న తన తండ్రి వద్దకొచ్చి చెబుతుంది. దాంతో మనం వెళ్లిపోవచ్చని రమ్య పరిగెడుతుండగా సురేష్ ఆమెను ఆపి డోర్స్ మూసేస్తాడు. ఏమైంది డాడీ? ఇప్పుడు మనం బయటికి వెళ్ళకూడదు రమ్య, కాసేపు సైలెంట్ గా ఉండు. మనుషులు లేని ఆ నగరం నిశ్శబ్దంతో నిండిపోయి ఉంటుంది. ఇక ఆ చోటు మొత్తం చీకటి కమ్మేసి కొన్ని ఆత్మలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. అదంతా కూడా కిటికీ నుండి చూస్తున్న రమ్య భయంతో కళ్ళు మూసుకుంటుంది. అలా బయటకొచ్చిన ఆత్మలు నవ్వుతూ అటూ ఇటూ తిరుగుతుంటాయి. డాడీ, నాకు చాలా భయంగా ఉంది. నేను ఇక్కడే ఉన్నా కదా, భయపడక రమ్య, కనీసం అమ్మ వాళ్ళైనా తప్పించుకున్నారు అని సురేష్ తమ వాళ్ళు నగరం విడిచి వెళ్లిపోయారని భావిస్తాడు.
మరోవైపు నగరంలో తిరుగుతున్న కొన్ని ఆత్మలు ఇలా మాట్లాడుకుంటాయి. ఈ 6 నెలలు మనం ఇక్కడ హాయిగా తిరగచ్చు. కానీ మనుషులు చాలా తెలివైన వాళ్ళు. మనం ఇక్కడికి రాకముందే వారంతా తప్పించుకుంటున్నారు. ఏదో రోజు చిక్కుతారులే, దాని గురించి దిగులు పడకు. అలా మాట్లాడుకుంటూ దయ్యాలన్నీ అటూ ఇటూ తిరుగుతుంటాయి. ఇక ఆ సమయంలో నవీన్ తన తాతయ్యతో, తాతయ్య, దెయ్యాలు నిజంగా ఉన్నాయి. నాకు చాలా భయంగా ఉంది. పొరపాటున ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామని దయ్యాలకు తెలిస్తే అవి ఇంటిలోకి వచ్చేస్తాయి కదా. మనం ఇంట్లో ఉన్నంత వరకు అవి మనల్ని ఏమీ చెయ్యలేవు మనవడా. అదెలా సాధ్యం తాతయ్య? అని నవీన్ ఆశ్చర్యంగా అడుగగా దానికి కేశవరావు వివరిస్తూ, ఈ నగరంలో ప్రతి ఇంటి గుమ్మం బయట మంత్రించిన ఒక గుండ్రపు ఆకారంలో బంతి లాంటిది వేలాడుతూ ఉంటుంది కదా. దానివల్లే దయ్యాలు ఇంటిలోకి రాలేవు నాయనా. తాతయ్య అలా చెప్పిన తర్వాత నవీన్ కాసేపు మౌనంగా ఉండి క్షమాపణ అడుగుతాడు. అయితే అసలు నవీన్ అలా ఎందుకు అన్నాడో అర్థం కాని సుమతి మరియు కేశవరావులు చూస్తుంటారు. అప్పుడు నవీన్ వారితో, తాతయ్య, నన్ను క్షమించండి. ఆ వస్తువు గురించి తెలియక చూడ్డానికి బాగుందని మన ఇంటి నుండి నాతో పాటు తెచ్చేశాను అని తన జేబులో నుండి దాన్ని తీసి వారికి చూపిస్తాడు. అది చూసిన వెంటనే సుమతి చాలా కంగారు పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తన భర్త మరియు కూతురు ప్రమాదంలో ఉన్నారని. అప్పుడు కేశవరావు సుమతికి ధైర్యం చెబుతూ భయపడొద్దు అంటాడు. అయితే నవీన్ మాత్రం తాను పెద్ద పొరపాటు చేశానని వారి దగ్గర నుండి వెళ్ళిపోతాడు. చాలా ఆకలిగా ఉంది, కానీ ఇక్కడ ఏమీ దొరకడం లేదు. పద, ఇంకాస్త ముందుకు వెళ్ళి వెతుకుదాం అని ఆ 2 దయ్యాలు ముందుకు వెళ్తూ సరిగ్గా సురేష్ ఇంటి ముందు ఆగుతాయి. అయితే సురేష్ కిటికీ నుండి ఆ దయ్యాలను చూస్తుండగా అందులో ఒక దయ్యం ఏదో వాసన పీలుస్తూ కొద్దిగా ఇంటి వైపు వస్తూ అక్కడే ఉన్న ఒక కారు కింద నుండి నల్ల పిల్లిని పట్టుకుని బయటకు తీస్తుంది. అలా ఆ పిల్లిని చంపి ఆ 2 దయ్యాలు రతం తాగి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత సురేష్ తన కూతురుతో, అంతా నా వల్లే. నువ్వు నాతో రాకుండా ఉండాల్సింది. అలా అంటారేంటి డాడీ? మీరు ఉన్నారు కదా, నాకేం కాదులే. నిజమే రమ్య, మనం బయటకు వెళ్ళినంత వరకు పర్లేదు. గుమ్మం బయట మంతించిన శక్తి ఉంది కదా అని రమ్యకు ధైర్యం చెబుతాడు. నిజానికి నవీన్ అది తొలగించినట్టు పాపం సురేష్కి తెలీదు. అలా రమ్య మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. ఇక బయట తిరుగుతున్న దయ్యాలన్నీ ఒక దగ్గరికి చేరుకుని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈసారి ఈ చోటు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. మన దగ్గరలోనే మనుషులు ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఉంటే మాత్రం మనం ఏం చేయగలం? మనం వారుండే ఇంట్లోకి ప్రవేశించలేం కదా. నిజమే గాని వారినే బయటకు రప్పిస్తే అసలు దానికన్నా ముందు ఇక్కడ ఎంతమంది మనుషులున్నారో, ఏ ఇంట్లో ఉన్నారో ముందు తెలుసుకుందాం అని ఆ దయ్యాలు మనుషులు ఎక్కడున్నారో వెతకడానికి బయలుదేరుతాయి. ఇక మరోవైపు కేశవరావు వాళ్ళు నిద్రపోతుంటే నవీన్ నిద్ర పట్టక గదిలో అటూ ఇటూ తిరుగుతూ హాల్లోకి వస్తాడు. అక్కడంతా చీకటిగా ఉండడంతో అడ్డుగా ఉన్న వాటిని గుర్తుకుంటాడు. అబ్బా, ఈ చీకట్లో ఎక్కడో కింద పడిపోయేలా ఉన్నా. ఇంతకీ స్విచ్ బోర్డ్ ఎక్కడుందో అని నవీన్ లైట్ వేయడానికి స్విచ్ బోర్డు వెతుకుతుంటాడు. అదే సమయంలో అక్కడే చుట్టుపక్కల 2 దయ్యాలు తిరుగుతుంటాయి. అయితే నవీన్ అతి కష్టం మీద స్విచ్ బోర్డ్ కనిపెట్టి లైట్ వేయగా ఇంతలో వెనుక నుండి కేశవరావు వచ్చి వెంటనే లైట్ ఆఫ్ చేసేస్తాడు. ఏమైంది తాతయ్య? నాకు చెప్పకుండా ఏ పని చెయ్యకు నవీన్. గదిలోకి వచ్చి పడుకో, పద. అని కేశవరావు నవీన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ వెలుగు చూస్తే దెయ్యాలు తమను కనిపెడతాయని కేశవరావు భయం. అయితే అతడు భయపడిన విధంగానే వారున్న ఇంటి బయట 2 దయ్యాలు నవ్వుతూ నిలబడి ఉంటాయి. చూసావు కదా లైట్ వెలగడం, అంటే ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు. పద, ఈ విషయం మిగిలిన వాళ్ళతో కూడా చెబుదాం. అవసరం లేదు, సరైన సమయం చూసుకుని మనమే వారి మీద దాడి చేద్దాం అని ఆ విషయం మిగిలిన దయ్యాలతో చెప్పవు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే కేశవరావు ఆరోగ్యం బాలేక మంచం పడతాడు. మావయ్య, నా వల్లే ఇదంతా జరిగింది, నన్ను క్షమించండి. ముసలి ప్రాణం నాది. నా గురించి ఏం దిగులు పడకండి. ఒకవేళ నాకేమైనా జరిగినా మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. కేశవరావు అలా మాట్లాడడం విని అక్కడే నిలబడి ఉన్న నవీన్ బాధపడతాడు.
పాపం తాతయ్య ఇలా ఎన్ని రోజులని బాధపడతారు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే నవీన్ మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది. అదేంటంటే ఆ దెయ్యాల కంట పడకుండా ఏదో విధంగా తమ ఇంటికి వెళ్లి అక్కడ తన తండ్రిని కలిసి వారిని కూడా ఇక్కడికి తీసుకురావాలనుకుంటాడు. అయితే ఈ విషయం తెలిస్తే తల్లి ఒప్పుకోదని సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. అలా అందరూ మంచి నిద్రలో ఉండగా ఇదే సరైన సమయం. ముందసలు బయట దయ్యాలు ఉన్నాయో లేదో చూద్దాం అని నవీన్ మెల్లిగా అడుగులు వేసుకుని కిటికీ వత్తుకొచ్చి బయటకు చూస్తాడు. అక్కడంతా ప్రశాంతంగా ఉండడంతో భయంగా వెళ్లి డోర్స్ ఓపెన్ చేస్తాడు. అలా మెల్లిగా బయటకు తొంగి చూడగా రోడ్డు మొత్తం ఖాళీగా ఉంటుంది. అయితే నవీన్ కొంచెం ధైర్యం తెచ్చుకుని నడుస్తుండగా దూరం నుండి దెయ్యాల నవ్వులు వినిపిస్తాయి. దాంతో నవీన్ కంగారు పడి వేగంగా నడుస్తాడు. అయితే తన అడుగు చప్పుళ్ళు తనకు వినిపిస్తున్నా కూడా ఏదో తెలియని భయం. సరిగ్గా ఆ సమయంలోనే నవీన్ వెనుక ఏవో రక్తపు అడుగులు పడుతూ వెంబడిస్తాయి. ఈ కాలరాత్రిలో ఒంటరిగా వెళ్తున్న నవీన్ యొక్క ప్రయాణం ఎలాంటి మలుపు తిరగబోతుంది? అసలు నవీన్ తన వాళ్ళని కనిపెడతాడా లేక దయ్యాలకు చిక్కుతాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం త్వరలోనే తెలుస్తుంది. నవీన్ తన తండ్రి కోసం చీకట్లో ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటాడు. అలానే నవీన్ వెనుక ఒక్కొక్కటిగా దయ్యాలు ప్రత్యక్షమై ఆ పిల్లాడిని ఫాలో అవుతూ ఉంటాయి. అయితే తన వెనుక దయ్యాలు ఉన్న సంగతి తెలియని నవీన్ వేగంగా నడుస్తుండగా సడన్ గా ఏదో చప్పుడు వినిపించడంతో భయపడి వెనక్కి తిరిగి చూస్తాడు. అయితే అక్కడ ఎవరూ కనబడరు. ఎవ్వరూ లేరని ధైర్యం తెచ్చుకుని ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంటాడు. అయితే ఆ దెయ్యాలు ఒక ఇంటి పక్కన పట్టుకుని ఈ విధంగా మాట్లాడుకుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆ పిల్లాన్ని పట్టుకుందాం పదండి. తొందరపడకండి. ఇప్పుడు గాని పట్టుకుంటే ఆ ఒక్కడు మాత్రమే దొరుకుతాడు. కాబట్టి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎదురు చూస్తే ఈ చోటులో ఇంకెవరు ఉన్నారో తెలుస్తుంది అని ఆ దయ్యాలు మిగిలిన వారి కోసమని నవీన్ వెనకే వెంబడిస్తూ వెళ్తున్నాయి. అలా దయ్యాలు మాట్లాడుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నవీన్ కోసం వెళ్తుండగా నవీన్ తన ఇంటికి కొంచెం దూరంలో ఉంటాడు. మరో 2 ఇల్లు దాటితే నవీన్ తన ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు సడన్ గా ఒక ఇంట్లో నుండి ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తుకుని నవీన్ వద్దకు వస్తాడు. అయితే ఆ సమయంలో వెనుక ఉన్న ఒక దెయ్యం వేగంగా వారి వైపు వస్తుంటుంది. దాంతో నవీన్ భయపడుతుండగా ఆ వ్యక్తి నవీన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ మీద దాడి చేయడానికి వేగంగా వచ్చిన దెయ్యం ఆ ఇంటి గుమ్మానికి ఉన్న శక్తి వల్ల దెయ్యం దూరంగా ఎగిరిపడుతుంది. ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఎన్ని రోజులు ఇలా ఉంటారో చూద్దాం. రవి అంకుల్, మీరేంటి ఇక్కడ? నేను అదే ఆశ్చర్యపోతున్నా నవీన్. నేను అనుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళలేకపోయాను. మరి నీ సంగతి ఏంటి? అప్పుడు నవీన్ రవితో జరిగింది మొత్తం వివరిస్తాడు. అలానే తన తండ్రి మరియు అక్కకు ఏం జరిగిందో అని భయపడుతుంటాడు. నిజానికి రవి మరియు సురేష్లు మంచి ఫ్రెండ్స్. అయితే బాధపడుతున్న నవీన్ మాట్లాడుతూ, మా తాతయ్య ఆరోగ్యం కూడా సరిగ్గా లేదంకుల్, అందుకే మా ఇంటికి వెళ్తున్నా. ఒంటరిగా వచ్చి తప్పు చేసావు నవీన్. నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే ఆ దయ్యాల చేతిలో నీ ప్రాణాలు పోయేవి అని రవి మాట్లాడుతుంటాడు. మరోవైపు సుమతి తన కొడుకు కనిపించడం లేదని ఇంటిలో వెతుకుతుంటుంది. అయితే ఇల్లు మొత్తం వెతికినా నవీన్ ఎక్కడా కనిపించడు. దాంతో వారిద్దరూ నవీన్ కోసం కంగారు పడుతుంటారు. అలానే నవీన్ తమ ఇంటికి వెళ్లి ఉంటాడని సుమతి భావిస్తుంది. మరోవైపు సురేష్ తన కూతురు కలిసి దయ్యాలకు భయపడి బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అలా కేశవరావు కుటుంబం ఎవరికి వారు విడిపోయి వేరువేరు చోట్లలో ఉండిపోయారు. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. నిజానికి మనలో కొంతమందికి మనుషుల జాడ గురించి తెలిసింది, కానీ ఆ విషయం అందరితో పంచుకోకుండా దాచిపెట్టారు. అయితే అది ఎవరనేది వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వస్తే మంచిది. అలా అక్కడున్న ఒక దయ్యానికి అనుమానం రావడంతో మిగిలిన దయ్యాలు ఒకరినొకరిని చూసుకుంటూ గుసగుసలాడుకుంటాయి. అప్పుడు గుంపులో ఉన్న కొన్ని దయ్యాలు ముందుకొస్తాయి. అయితే మీరేనా అది? ఇప్పుడు మిమ్మల్ని ఏం చెయ్యాలో చెప్పండి. మేము ఆ విషయం దాచడం తప్పే, కానీ ఇక్కడ ఒకరు కాదు, చాలా మంది మనుషులు ఉన్నారు. అయితే వెంటనే వారున్న చోటు వద్దకు వెళ్దాం పదండి అని దయ్యాలన్నీ కలిసి మనుషులున్న ఇళ్ల వద్దకు 2 గ్రూపులుగా విడిపోయి బయలుదేరుతాయి.
అలా కొన్ని దెయ్యాలు సుమతి ఇంటి వద్దకు వెళ్ళక మిగిలిన దెయ్యాలు రవి ఇంటి వద్దకు వెళ్తాయి. ఇక మీరు ఆడిన దాగుడు మూతలాట చాలు, వెంటనే బయటకు రండి అని రవి ఇంటి ముందు ఉన్న దయ్యం గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న నవీన్ భయపడుతుంటే రవి ఆ పిల్లాడికి ధైర్యం చెబుతూ ఇంటి బయట ఉన్న శక్తి వల్ల అవి లోనికి ప్రవేశించలేవని అంటాడు. అయితే కోపంగా ఉన్న దయ్యాలు బయట ఉన్న వాటిని నాశనం చేస్తూ అల్లరి చేస్తుంటాయి. అలా దయ్యాల కేకలు అనేవి కొద్ది దూరంలో ఉన్న సురేష్ వాళ్ళ ఇంటికి వినిపిస్తుంటాయి. నాన్న, ఆ కేకలు విన్నారా? నువ్విక్కడే ఉండు తల్లి, అదేంటో నేను చూస్తాను అని సురేష్ మెల్లిగా తలుపు తెరిచి తొంగి చూస్తాడు. అప్పుడు రవి ఇంటి వద్ద గుంపుగా దయ్యాలు ఉండడం చూసి వెంటనే భయపడి లోపలికి వెళ్ళిపోతాడు. ఏమైంది డాడీ? అసలు బయట ఏం జరుగుతుంది? అప్పుడు సురేష్ ఆ షాకు నుండి తేరుకుని, మన రవి అంకుల్ ఇంటి ముందు దయ్యాలున్నాయి రమ్య, అంటే ఖచ్చితంగా లోపల ఎవరో ఉన్నారు అని సురేష్ తన కూతురుతో చెబుతాడు. మరోవైపు సుమతి ఇంటి ఎదురుగా ఉన్న దయ్యాలు ఎంతగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా బయటకు రాకపోయేసరికి అక్కడున్న దయ్యం, ఇప్పుడు గాని మర్యాదగా లోపలున్న వారు బయటికి రాకపోతే మాకు దొరికిన పిల్లాన్ని తినేస్తాం. దెయ్యం అలా అనగానే ఇంట్లో ఉన్న సుమతి మరియు కేశవరావు భయపడతారు. కానీ నిజానికి లోపలున్న వారిని రప్పించడం కోసం ఆ దెయ్యం అలా అబద్ధం చెబుతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న సుమతి ఏడుస్తూ, మావయ్య, మన నవీన్ ఆ దెయ్యాల చేతికి చిక్కినట్టు ఉన్నాడు, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు భయపడకు తల్లి, కాస్త ధైర్యంగా ఉండు అని కేశవరావు తన కోడల్ని ఓదార్చి కాసేపు ఆలోచించి సుమతితో ఇలా అంటాడు. అమ్మా సుమతి, అసలు బయట ఏం జరిగినా నువ్వు బయటకు రాకు, నేను వెళ్ళి నవీన్ని తీసుకుని వస్తాను. అలా మనవడిని కాపాడడం కోసం కేశవరావు ధైర్యం చేసి బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొడుకు మీద ఉన్న ప్రేమతో సుమతి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు కేశవరావు ఇంటి తలుపు తెరిచి బయటకు వస్తాడు. అయితే చాలా కాలం తర్వాత ఒక మనిషిని చూడడంతో దెయ్యాలన్నీ చాలా ఆనందపడతాయి. అప్పుడు కేశవరావు భయంగా ముందుకు అడుగులు వేస్తూ దెయ్యాల ముందుకు వస్తాడు. దయచేసి నా మనవడిని వదిలేయండి, కావాలంటే నన్నేమైనా చెయ్యండి, అసలు నా మనవడు ఎక్కడా? ఎలాగైతేనే మనిషివి అనిపించుకున్నావురా? మోసపోవడమే కదా మీ మనుషుల మొదటి లక్షణం. నిజానికి మా దగ్గర ఎవరూ లేరు అని గుంపుగా ఉన్న దయ్యాలు ఒక్కసారిగా కేశవరావు మీద పడి అతన్ని చంపి తినడం మొదలు పెడతాయి. అయితే కేశవరావు మాటలు విని ఇంట్లో ఉన్న సుమతి బాధపడుతుంది. ఇక దయ్యాల దాటికి కేశవరావు చనిపోతాడు. అయితే చూస్తూ 3 నెలలు గడిచిపోతాయి. అలానే దయ్యాలన్నీ మిగిలిన మనుషుల కోసం నగరంలో తిరుగుతుంటాయి. అప్పుడు ఒకరోజు రవి ఇంట్లో ఉన్న నవీన్ మాట్లాడుతూ, అంకుల్, అసలు ఈ దయ్యాలు ఎందుకు మన ఊర్లో ఉన్నాయి? ఎందుకని ఇవి ఇంత కోపంగా ఉన్నాయి? అప్పుడు రవి ఆ పిల్లాడికి ఈ చోటు గురించి గతం చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఈ నగరం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతి 6 నెలలకొకసారి పగలు రాత్రి మారుతుంటాయి. దాంతో ఈ చోటు చూడడం కోసం దూరాల నుండి చాలా మంది వస్తుండేవారు. అలానే కొద్ది కాలం క్రితం ఒక మంత్రగాడు ఈ నగరానికి వస్తాడు. ఆ వ్యక్తి అక్కడ చుట్టూ తిరుగుతూ ప్రదేశాలను చూసేవాడు. అయితే ఒకరోజు గుంపుగా ఉన్న కొంతమంది ప్రజల వద్దకు ఆ మంత్రగాడు వచ్చి ఇలా మాట్లాడతాడు. నేను ఈ చోటికి రావడం అనేది మీ అందరి అదృష్టం, ఎందుకంటే నా దగ్గర ఎన్నో అతీత శక్తులు ఉన్నాయి. కాబట్టి రాబోయే రాత్రి కాలంలో నేను ఇక్కడే ఉండి పూజలు చేయాలనుకుంటున్నాను. అసలు ఎవరు నాయనా నువ్వు? ఏదేదో వాగుతున్నావు, ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో. కంగారు పడకు పెద్దయ్య, నా శక్తులను పెంచుకోవడానికి ఇదే సరైన చోటు. నేను మీకు ఎటువంటి హాని చెయ్యనులే. మంత్రగాడి మాటలు విని అక్కడున్న వారంతా భయపడతారు. ఒకవేళ ఆ వ్యక్తిగాని ఇక్కడే ఉంటే తమకు ప్రమాదమని భావించి అతన్ని ఆ ఊరి నుండి తరిమేస్తారు. అలా ఆ వ్యక్తిని ఊరి నుండి పంపేశాం. కానీ కొద్ది కాలం తర్వాత ఆ మంత్రగాడు తిరిగొచ్చి మా మీద కోపంతో ఇళ్లను తగలబెట్టేశాడు. అయితే ఆ మంటల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అని రవి చెబుతూ, అలా చనిపోయిన ప్రజల్లో కొన్ని ఆత్మలు భయంకరంగా మారి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాయని అంటాడు.
ఇక అదంతా విని నవీన్ ఆశ్చర్యపోతాడు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు దయ్యాలుగా మారి చంపుతున్నారా అంకుల్? అవును నవీన్, కానీ ఈ సమస్య ఎప్పుడు పోతుందో ఏంటో తెలియడం లేదు. అప్పుడు నవీన్ ప్రతి ఇంటి గుమ్మం బయట ఉన్న బంతిలాంటి ఆకారం గురించి కూడా అడుగుతాడు. దానికి రవి వివరిస్తూ నవీన్తో ఇలా చెప్తాడు. ఆ దారుణం జరిగిన తర్వాత నగరంలో వింత వింత శబ్దాలు రావడం మొదలైంది. దాంతో అందరూ భయపడి మీ తాతయ్య సాయంతో ఒక స్వామీజీని పిలిపించి మంత్రించిన తాళ్లను ప్రతి ఇంటికి కట్టించాడు. అయితే ఆ స్వామీజీ వెళ్లిపోతూ చీకటి పడే 6 నెలలు మాత్రం ఇక్కడ ఉండొద్దని చెప్పి వెళ్లిపోయారు. అలా రవి తనకు తెలిసిన విషయమంతా నవీన్తో చెబుతాడు. మరోవైపు దయ్యాలన్నీ మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటాయి. మనం ఇంకెన్ని రోజులు ఇలా ఎదురు చూడాలి? అసలు ఎంత ప్రయత్నించినా వారు మాత్రం ఇంటి నుండి బయటకు రావడం లేదు. ఇదంతా అదిగో ఆ ఇళ్లకు ఉన్న మంత్రించిన శక్తి వల్ల మనం లోనికి వెళ్ళలేకపోతున్నాం. మరోవైపు నవీన్ తనతో పాటు తీసుకొచ్చిన వస్తువుని రవికి చూపిస్తాడు. అప్పుడు రవి ఆశ్చర్యంగా, అంటే ఇప్పుడు మీ ఇంటి గుమ్మానికి ఇది లేదా? అయితే మీ వాళ్ళు పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. ఒకవేళ ఈ విషయం గాని బయట ఉన్న దయ్యాలకు తెలిస్తే అంతే సంగతి. ఈ ఇంట్లో మనుషులున్నారు, కానీ మనకు తెలియకుండా వేరే చోట్లలో కూడా మనుషులు ఉండొచ్చు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ మనమంతా ఒకసారి ఇక్కడున్న ప్రతి ఇంటిని చూద్దాం పదండి. దయ్యాలు అలా మాట్లాడుకోవడం ఇంట్లో ఉన్న రవి మరియు నవీన్ వింటారు. అయితే ఖచ్చితంగా ఈసారి ఆ దయ్యాలు సురేష్ వాళ్ళని కనిపెడతాయని వారు భయపడతారు. ఇక దయ్యాలన్నీ అక్కడున్న ప్రతి ఇంటిని పరిశీలిస్తూ ఉంటాయి. ఆ విధంగా దయ్యాలు తిరుగుతున్న సమయంలో సురేష్ ఇంటి బయట మంత్రించిన వస్తువు లేకపోవడం గుర్తిస్తాయి. దాంతో దయ్యాలు చాలా ఆనందపడతాయి. అదిగో ఆ ఇంటి గుమ్మానికి మంత్రించినది లేదు. ఒకవేళ లోపల ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. నాకు అలా అనిపించడం లేదు. మాట్లాడింది చాలు, ముందు లోపలికి వెళ్దాం పదండి అని దయ్యాలన్నీ సురేష్ ఉంటున్న ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలా దయ్యాలు లోనికి వెళ్లడం చూసిన నవీన్ కంగారు పడతాడు. ఇప్పుడు ఆ దయ్యాలు తమ వాళ్ళని ఏం చేస్తాయని, మరి సురేష్ ఇంటిని కనిపెట్టిన దయ్యాలు తర్వాత ఏం చేయబోతున్నాయో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. హుగ్లీ ప్రాంతంలో దయ్యాలకు భయపడి కొంతమంది తమ ఇళ్లల్లో ఉన్నారు. అయితే సురేష్ ఇంటి గుమ్మానికి రక్షణ లేకపోవడంతో దయ్యాలు అతని ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలా దయ్యాలు ప్రవేశించడం చూసి నవీన్ మరియు రవి కంగారు పడతారు. అంకుల్, ఆ దయ్యాలు మా ఇంటిని కనిపెట్టేశాయి. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు నవీన్, ఇప్పుడు మీ వాళ్ళని కాపాడడానికి ఆ దేవుడే దిగి రావాలి. ఇదంతా నా వల్లే. ఐఎమ్ సారీ నాన్న. మరోవైపు సురేష్ ఇంట్లోకి ప్రవేశించిన దయ్యాలు మనుషుల కోసం వెతుకుతుంటాయి. అదే సమయంలో సురేష్ తన కూతురు రమ్యతో కలిసి ఒక గదిలో మూలన దాక్కుంటాడు. అయితే బయట హాల్లో దయ్యాలు ఉన్నట్టు సురేష్ వాళ్ళకి శబ్దాలు వినిపిస్తాయి. అప్పుడు దయ్యాలు మనుషులు దొరకడం లేదని కోపంతో వస్తువులను పగలగొడుతుంటాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక దయ్యం సురేష్ వాళ్ళు ఉంటున్న గది వైపుకు వెళ్లి ఆ గది తలుపు తీయబోతుండగా హాల్లో సోఫా వెనుక ఎవరో ఉన్నట్టు ఒక చప్పుడు వస్తుంది. వెంటనే దయ్యాలన్నీ సోఫా వద్దకు వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది. అప్పుడు దయ్యాలు ఆ అమ్మాయిని తీసుకుని ఇంటి నుండి బయటకు వస్తాయి. అలా ఆ దయ్యాలు బయటకు తీసుకొచ్చిన ఆ అమ్మాయి మరెవరో కాదు, పద్మ. మాకు భలే చిక్కావులే. ముందు నీకు నరకం చూపించి ఆ తర్వాత ప్రాణాలు తీస్తాం. నాకెందుకో మీరు చెబుతున్నట్టు జరగదనిపిస్తుంది. ఒకసారి నీ చుట్టూ ఎన్ని దయ్యాలు ఉన్నాయో చూడు. నువ్వు జీవితంలో కనీసం ఒక్కసారైనా దయ్యాల్ని ఇంత దగ్గరగా చూసావా అని ఆ దయ్యం పద్మమోహన్ దగ్గరకంటూ వెళ్లి భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే పద్మ మాత్రం చిన్నగా నవ్వుకుంటుంది. ఎవరు నువ్వు? దగ్గరికి రావద్దు. ఎవరు నువ్వు? దగ్గరికి రావద్దు. భయపడకండి, నేను మీకు సాయం చేయడానికి వచ్చాను. నువ్వు మాకు సాయం చేస్తావా? అసలు నీకు బయట ఉన్న దయ్యాల గురించి తెలుసా? నేను చెప్పినట్టు చేయండి, మీకు ఏ ప్రమాదం ఉండదు. ఏం చెయ్యాలి? మీరు వెళ్లి గదిలో దాక్కోండి, మిగతాది నేను చూసుకుంటా.
ఈ క్షణమే నీ తల పొగరు తగ్గిస్తా చూడు. నేనైతే నీకు తలే లేకుండా చేస్తా చూడు. వెంటనే దాని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేయండి. అప్పుడు పద్మ ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటుంది. దాంతో అక్కడ ఏం జరుగుతుందో దయ్యాలకు అర్థం కాదు. ఆ తర్వాత దయ్యాలు పద్మ మీద దాడి చేయగా పద్మ వాటిని అడ్డుకుంటూ ఉంటుంది. అదే సమయంలో రవి వాళ్ళు ఇదంతా చూసి ఆశ్చర్యపోతారు. మరోవైపు చాలా సేపటి నుండి గదిలో ఉన్న సురేష్ తన కూతుర్ని తీసుకుని ఇంటి బయటకు వస్తాడు. అప్పుడు దయ్యాలతో పద్మ పోరాడడం చూసి వారు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతలో నవీన్ తన వాళ్ళని చూసి వెంటనే బయటకు పరిగెత్తుకుని వస్తాడు. అలానే రవి కూడా వెనుకే వెళ్తాడు. అప్పుడు వారందరినీ గమనించిన కొన్ని దయ్యాలు వారిని పట్టుకోవడానికి వెళ్తాయి. దాంతో వారు భయపడి అక్కడి నుండి పరుగులు తీస్తారు. నువ్వు ఒంటరిగా వచ్చి తప్పు చేశావు. హహహహహహ. నేను ఒంటరిగా వచ్చానని ఎవరు చెప్పారు? ఆ మాట అర్థం కాని దయ్యం అయోమయంగా చూస్తుంది. అప్పుడు గాల్లో ఒక బెల్లం వేగంగా వచ్చి దెయ్యానికి దిగుతుంది. దాంతో దెయ్యం శక్తి విహీనమై కింద పడుతుంది. అయితే ఆ బెల్లం విసిరింది మరెవరూ కాదు, కారుక్ష. ఎవరు మీరు? ఇప్పటికి ఆలస్యమైంది, ఇక పని పూర్తి చేయి పద్మా. నవీన్ వేగంగా పరిగెత్తు. దెయ్యాల నుండి తప్పించుకోవడం కోసం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వారంతా భయంతో పారిపోతూ ఉంటారు. ఆ సమయంలో వేగంగా గాలి వీస్తుంది. దాంతో వారు పరిగెత్తడానికి ఇబ్బంది పడి ఆగిపోతారు. అప్పుడు ఒక్కసారిగా వారిని దయ్యాలు చుట్టుముట్టేస్తాయి. ఆ సమయంలో సురేష్ తన ఇద్దరి పిల్లలను దగ్గరకు తీసుకుంటారు. కావాలంటే నా ప్రాణాలు తీసుకొని వీళ్ళని మాత్రం వదిలేయండి. అలా ఎలా కుదురుతుంది? ఉంటే అందరూ ఒక దగ్గరే ఉండాలి కదా, కాబట్టి కలిసి చావండి. వద్దు, దయచేసి అలా చెయ్యొద్దు అని సురేష్ బతిమాలుతుంటే దయ్యాలు ముందుకు వస్తుంటాయి. అప్పుడు మళ్ళీ గట్టిగా గాలి వీయడం మొదలవుతుంది. అలానే దయ్యాలకు ఏవో కాగితపు శబ్దాలు వినిపిస్తాయి. దాంతో దయ్యాలు అటువైపు చూడగా అక్కడ కొద్ది దూరంలో నేల మీద ఒక పుస్తకపు పేజీలు గాలికి ఎగురుతుంటాయి. అప్పుడు ఒక దయ్యం దగ్గరకు వెళ్లేసరికి ఆ పుస్తకం మూసుకుపోతుంది. అయితే దాని మీద ఇంద్రావతి అని రాసి ఉంటుంది. ఇదేదో పిచ్చి పుస్తకంలా ఉంది. వెంటనే దాన్ని విసిరేసి ఇటురా, మన కోసం ఇక్కడ ఆహారం సిద్ధంగా ఉంది కదా. ఇంద్రావతి అని దెయ్యం తన చేతిలో ఉన్న పుస్తకాన్ని విసురుతుంది. అప్పుడు కింద పడిన పుస్తకం నుండి ఒక వెలుగు బయటకొచ్చి ఆ వెలుగు ప్రభావం తగ్గాక అక్కడ ఇంద్రావతి ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో మిగిలిన దయ్యాలు ఇంద్రావతిని చూసి, ఎవరు నువ్వు? ఇక్కడకు కొత్తగా వచ్చినట్టున్నావు. అవును, ఈ చోటుకు కొత్తగా వచ్చాను. నా పేరు ఇంద్రావతి. ఇకపోతే మీరు వాళ్లకు దూరంగా ఉండడం మంచిది. ఏంటి, నువ్వు కూడా మనుషులను కాపాడడానికే వచ్చావా? ముందు ఆలోచన మానుకో, మాతో పాటు కలిసి వాళ్ళని ఆహారంగా తీసుకో. నేను ఏం చెయ్యాలో నిర్ణయించుకునే వచ్చాను. అయితే ముందు నీ పని పట్టాలి అని దెయ్యాలు కోపంగా ఇంద్రావతి వైపు దూసుకు వెళ్తాయి. అయితే ఇదంతా చూస్తున్న సురేష్ వాళ్ళకి ఏం అర్థం కాదు. అదే సమయంలో నవీన్ చేతికి గాయం అవడం సురేష్ చూస్తాడు. దాంతో కంగారు పడి దగ్గరలో ఉన్న ఒక రాయి మీద నవీన్ ని కూర్చోబెడతాడు. అయితే తన బిడ్డ చేతి నుండి రక్తం కారుతుంటే ఏం చెయ్యాలని సురేష్ ఆలోచిస్తూ ఉంటాడు. నా సాయం ఏమైనా కావాలా? మీరెవరు? నేనొక డాక్టర్ని. నా పేరు సూర్యప్రతాప్ అని సూర్య మాట్లాడి నవీన్ చేతి గాయాన్ని చూస్తాడు. ఆ తర్వాత సూర్య గాయాన్ని శుభ్రం చేసి కట్టు కడతాడు. అసలు తమ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో వారంతా ఉంటారు. మీరు ఆ దయ్యాలను చూసి చాలా భయపడినట్టున్నారు కదా, మరేం పర్లేదు, ఇక అవి మిమ్మల్ని ఏం చేయలేదు అని సూర్య వారితో మాట్లాడుతుంటే ఒక దయ్యం వారి వైపు వస్తుంది. దాంతో అందరిలోనూ భయం మొదలవుతుంది. కానీ సూర్య మాత్రం నవ్వుతూ వారితో మాట్లాడుతుంటాడు. అయితే దయ్యం సరిగ్గా దగ్గరికి వచ్చేసరికి ఒక శతికిరణం వచ్చి దయ్యాన్ని చుట్టుకుంటుంది. ఆ పని చేసింది పద్మ. వెంటనే పద్మ ఆ దయ్యాన్ని తన వైపు లాగగా కారుక్ష దాన్ని అంతం చేస్తాడు.
అలా మంచికి చెడుకు మధ్య పోరు మొదలవుతుంది. ఆ సమయంలో దెయ్యాలు కొంచెం శక్తివంతంగా ఉండడంతో కారుక్ష వాళ్ళు ఇబ్బంది పడతారు. వీటిని అడ్డుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆ డాక్టర్ని నమ్ముకుని వచ్చాం. అసలు ఏం చేస్తున్నాడో తను. నీ మాటలు కట్టిపెట్టి ముందు వాటి మీద దాడి చేయి ఇదిగో ఈ బ్యాగ్ ని నేను తిరిగి వచ్చే వరకు పట్టుకో, సరేనా? అని సూర్య తమ వాళ్లకు సాయం చేయడానికి రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత నలుగురు కలిసి ఆ దయ్యాల మీద దాడి చేస్తారు. అప్పుడు సూర్య వజ్రసూతి శక్తితో ఒక దయ్యాన్ని బూడిద చేసేస్తాడు. అయితే మిగిలిన దయ్యాలను ఇంద్రావతి గాల్లోకి తీసుకుని వెళ్ళగా ఒక్కొక్కటిగా అంతం చేస్తుంది. అలా పని మొత్తం పూర్తయిన తర్వాత అందరూ కలిసి సురేష్ వాళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు నవీన్ తన తల్లి గురించి చెప్పగా వెంటనే అందరూ కలిసి సుమతి ఉండే ఇంటి వద్దకు వెళ్తారు. ఆ తర్వాత సుమతిని కలువగా ఆమె కేశవరావు చనిపోయిన విషయం చెప్పి బాధపడుతుంది. మీరెవరో తెలియదు కానీ ఈ సాయాన్ని మేము జీవితంలో మర్చిపోలేం. అసలు ఈ చోటుకి మీరెందుకు వచ్చారు? కొద్ది కాలం క్రితం కేశవరావు గారు నన్ను కలిసి సాయం కోరారు. నిజానికి నేను దయ్యాలని వదిలిస్తూ ఉంటాను, అందుకే వాటిని అడ్డుకోవడం కోసం వచ్చాను. నిజంగా ఇదంతా నమ్మలేకపోతున్నాం, కానీ మీరు నన్ను క్షమించాలి. నేను ఆలస్యంగా రావడం వల్ల కేశవరావు గారు ప్రాణాలు కోల్పోయారు. అయ్యో అలా అనకండి, మీరు గానీ లేకపోతే మేమంతా మళ్ళీ కలిసేవాళ్ళం కాదు. అలా వారంతా తమకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతారు. ఆ సమయంలో రమ్య, మీరు మమ్మల్ని కాపాడడానికి వచ్చిన సూపర్ హీరోసా? ఒక రకంగా అలాంటి వాళ్ళమే అనుకో. ఇంతకీ మిమ్మల్ని ఏమని పిలవాలి? గోస్ట్ హంటర్స్. ఆ పేరు వినడానికి చాలా బాగుంటుంది. అయితే తాము వెళ్లాల్సిన సమయం వచ్చిందని ఆ గోస్ట్ హంటర్స్ అక్కడి నుండి బయలుదేరుతారు. మరిప్పుడు మునుముందు ఈ గోస్ట్ హంటర్స్ ఎలాంటి దుష్ట శక్తులను అడ్డుకుంటారో చూడాలి. For more horror stories, please subscribe our channel.